గిత్తలు రంకెలేస్తున్నాయి. ఏదో ఒక ఇష్యూతో పొలిటికల్ కుమ్ములాటలకు సై అంటూనే ఉన్నాయి. కమాన్ చూసుకుందామంటూ కాలు దువ్వుకుంటూ ఒంగోలు మే సవాల్ అంటున్నాయి. పోట్ల గిత్తెలు అవినీతి అక్రమాలకు ఎమ్మెల్యే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడని మాజీ మంత్రి ఆరోపిస్తుంటే నీకు దమ్ముంటే అవినీతిని నిరూపించమంటూ సవాల్ విసురుతున్నాడు ఎమ్మెల్యే. ఒకే గొడుగు కింద ఉన్న ఈ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు అధిష్టానాలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. పేరుకు తగ్గట్టుగానే ఒంగోలు రాజకీయాలు ఎప్పుడూ కుతకుతలాడిపోతూనే ఉన్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేల దామచర్ల జనార్దన్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్తో ఒంగోలు రాజకీయం రసవత్తరంగానే నడుస్తోంది. కూటమి పార్టీలలో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఒంగోలు రాజకీయం పోరులో ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారా? ఏదో ఒక ఇష్యూతో నేతల మధ్య జరుగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒంగోలు రాజకీయాలలో అగ్గిని రాజేస్తూనే ఉన్నారు. దీంతో జిల్లాలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇప్పటిలో చల్లారేలా కనిపించడం లేదు. ఒకే గొడుగు కింద ఈ నేతలు ఉన్నప్పటికీ వీరి మధ్య కొనసాగుతున్న వైరం ఎలాంటి రాజకీయ మలుపులకు కారణమవుతుందో అన్న చర్చ జిల్లా రాజకీయాలు నడుస్తోంది. అయితే విభేదాలు మరిచి సమన్వయంతో పనిచేసుకోవాలని అధినేతలు సూచిస్తున్నప్పటికీ నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఒంగోలు కేంద్రంగా గత కొన్నేళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నాడు. నేతలిద్దరూ ఒకే గూటికి చేరడంతో గొడవలు సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ పొలిటికల్ వార్ విషయంలో నేతలిద్దరూ మాత్రం తగ్గేది లేదంటూ సయోధ్యకు ఛాన్స్ లేదంటూ సందేశాలు ఇస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరే సమయంలో బాలినేని జనసేన పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. ఆ ఫ్లెక్సీలలో బాలినేనితో పాటు జనార్దన్ ఫోటో ఉండడాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకించారు. బాలినేని జనసేనలోకి వచ్చిన దామచర్ల జనార్దన్ అనుమతితోనే పనిచేయాలని, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఆ సమయంలో బాలినేని ఉద్దేశించి టీడీపీ శ్రేణులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపాయి. ఈ వివాదం ముగియక ముందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను బాలినేని అభిమానులు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలలో బాలినేని అభిమానులు ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలు వాహనదారులకు ఇబ్బందికరంగా మారడంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించాడు. అయితే ఫ్లెక్సీలను తొలగించడంపై బాలినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా దామచర్ల జనార్దన్ వెనకుడి జరిపించాడంటూ బాలినేని అభిమానులు మండిపడ్డారు. ఇలా జరుగుతున్న ఫ్లెక్సీల రగడ ముగియకముందే అవకాశం దొరికినప్పుడల్లా నేతలిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు. కూటమి పార్టీలలో ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గతంలో ప్రయత్నం చేసినప్పటికీ అవేమీ వర్కౌట్ కాలేదు. అయితే కొద్ది రోజులుగా నేతలిద్దరూ సైలెంట్ గా ఉండడంతో అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై అవినీతి ఆరోపణలను గుప్పిస్తూ ఆకాశ రామన్న పేరుతో 4 పేజీల లేఖలను పార్టీలోని పెద్దలకు పంపడం ఒంగోలు రాజకీయాల్లో కలకలాన్ని రేపాయి. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే జనార్దన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదని, నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా, నేను చేసే పని కరెక్టా కాదా అన్న కోణంలో ఆలోచిస్తానని దామచర్ల జనార్దన్ సమాధానమిచ్చారు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరో కనిపెట్టాలంటూ పోలీసులను కోరాడు. ఈ వ్యవహారం నడుస్తుండగానే ఒంగోలు వచ్చిన బాలినేని మరోసారి దామచర్ల జనార్దన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ లెటర్ రాసిన వ్యక్తిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటికి తీసుకెళ్లి రాజీ చేసుకున్నాడని, ఇసుక గ్రావెల్ భూ ఆక్రమణలు ఎమ్మెల్యే కనుసంగంలో జరుగుతున్నాయని అంటూ ఘాటుగా విమర్శించాడు. భూ అక్రమాలు జరగనివ్వరని, ఒక ఒంగోలులోనే ఉండి తానేంటో చూపిస్తానంటూ ఎమ్మెల్యే జనార్దన్ ఉద్దేశించి హెచ్చరించాడు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీతో సంబంధం లేదని, పూర్తిగా తన వ్యక్తిగతమంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు మరోసారి ఒంగోలు రాజకీయాల దుమారాన్ని రేపాయి. అయితే బాలినేని వ్యాఖ్యలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చాడు దామచర్ల జనార్దన్. 3 నెలలకోసారి ఒంగోలు రావడం, 2 గంటలు ఉండి బాలినేని మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యాడు. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని 5 ఏళ్ల పాటు బాలినేని, ఆయన కుమారుడు ఏం చేశారు ఒంగోలు ప్రజలందరికీ తెలుసన్నారు దామచర్ల. జగన్తో పాటు బాలినేని ఎక్కడ పెట్టాలో ప్రజలు అక్కడే పెట్టారంటూ ఎద్దేవా చేశారు. బాలినేని అక్రమాలను పవన్ కళ్యాణ్ కూడా వివరిస్తానని దామచర్ల అన్నాడు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మెజార్టీతో తాను గెలుపొందానని, బాలినేని తన రాజకీయ జీవితాంతం తలకిందులు తపస్సు చేసినా తాను సాధించిన మెజార్టీ ఆయనకు రాబోదని, తాను అక్రమాలకు పాల్పడనంటూ ఆకాశ రామన్న రాసిన లేఖల వెనుక బాలినేని నిర్మాత దర్శకత్వం వహించాడని, ప్రస్తుతం ఒంగోలు నగరం అంతా ప్రశాంతంగా ఉందని దామచర్ల ఫైర్ అయ్యాడు. ఒంగోలులో జరిగిన అవినీతి భూ అక్రమాల విషయంలో బాలినేని ఆయన కుమారుని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఘాటుగా హెచ్చరించాడు. ఒకే గొడుగు కింద ఈ ఇద్దరు నేతలు ఉన్నప్పటికీ నేతల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్తో ఒంగోలు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో అన్న రాజకీయ చర్చ ప్రకాశం జిల్లాలో నడుస్తోంది. పార్టీలు ఇప్పుడు 3-4 పార్టీలు మారేవు. హైదరాబాద్ నుంచి వచ్చేసి నీకు నమ్ముకున్న వాళ్ళని ఏదో కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఎట్లుందరా, ఏంది కూటమి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాట్లాడుకొని వెళ్ళాలి. అంతేగాని ఉత్తరాలు రాపిచ్చేది ఎవడు లంగావాళ్ళు రాస్తారు ఉత్తరాలు. దమ్మున్నాడు ఏదైనా
మొన్న జనసేన అధ్యక్షుడు అయినటువంటి ఇది ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ సంబంధించి కాదు, నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ముందర అది మీరు ముందర అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మాట్లాడుతాను. నేను జనసేన పార్టీలో చేరటం జరిగింది.